ఒంటరి జీవితానికి స్వస్తి పలకాలి అనుకున్నాడు. 60,000 రూపాయలు ఎదురిచ్చి మరీ వివాహం చేసుకున్నాడు. ఇక తన జీవితంలో వసంతం వచ్చింది అని మురిసిపోయాడు. కానీ ఆ ఆనందం రాత్రికి రాత్రే ఆవిరైపోయింది. పెళ్ళై కొన్ని గంటలు కూడా గడవక ముందే ఇంట్లోంచి నవవధువు మాయమైంది. తన పక్కనుండాల్సిన భార్య కనిపించలేదు. ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. అసలు ఆ రోజు, ఆ రాత్రి ఆ గదిలో ఏం జరిగింది? వధువు మిస్సింగ్. పెళ్లైన కొన్ని గంటల్లోనే వధువు మాయం. 60,000 ఇచ్చి పెళ్లి చేసుకుంటే రాత్రికి రాత్రే జంప్. సంగారెడ్డికి చెందిన ఆరిఫుద్దీన్ ఓ మెకానిక్. 30 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో మొదటి భార్యతో విడిపోయాడు. వయసు పైబడుతున్న కొద్దీ ఒంటరితనం అతన్ని వేధించింది. తోడుగా ఒకరుంటే బాగుంటుందన్న ఆశతో ఉన్న ఆరిఫుద్దీన్కు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఓ మహిళతో వివాహ సంబంధం కుదిరింది. ఒంటరి జీవితానికి ఇక స్వస్తి పలకవచ్చని, మళ్లీ తన జీవితంలో వసంతం రాబోతోందని అతను ఎంతో సంబరపడ్డాడు. జీవితంలో తోడు దొరికిందని మురిసిపోయాడు. అమ్మాయి కుటుంబం ఆర్థికంగా బలంగా లేకపోవడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం అమ్మాయి తరపు వారికి 60,000 రూపాయలు ఎదురిచ్చాడు. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. కొత్త జీవితం మొదలైందని ఆశపడ్డాడు. కానీ అదే పెళ్లి ఇప్పుడు అతడి జీవితంలో అంతులేని ప్రశ్నలను మిగిల్చింది. పెళ్లి జరిగింది. నవవధువు ఇంటికి వచ్చింది. అంతా సంతోషంగా సాగుతుందనుకున్న సమయంలోనే ఊహించని ట్విస్ట్. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో వధువు లేదు. ఇల్లంతా వెతికాడు. బంధువులను అడిగాడు. తెలిసిన వారిని సంప్రదించాడు. కానీ ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. ఆమె ఏమైంది? రాత్రికి రాత్రే ఎక్కడికి వెళ్ళింది? ఎవరితోనైనా వెళ్లిపోయిందా? ఈ ప్రశ్నలు ఆరిఫుద్దీన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కనీసం అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి స్పష్టమైన సమాచారమూ లేదు. దీంతో ఇది ముందస్తుగా చేసిన పక్కా స్కెచ్ ఏమోనన్న అనుమానాలు బలపడ్డాయి. ఆరిఫుద్దీన్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, పెళ్లైన కొన్ని గంటల్లోనే వధువు ఎందుకు అదృశ్యమైంది? డబ్బు కోసమే ఈ పెళ్లి నాటకమాడారా? లేక దీని వెనుక మరేదైనా రహస్యం దాగి ఉందా? కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వధువు కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ సాగుతోంది.